ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని విధాల శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అక్టోబర్ 25, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, శనివారం, తిథి చవితి, రాత్రి 12 గంటల 1 నిమిషం వరకు, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా, వజ్యం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల నుండి 1:48 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 54 నిమిషాల నుండి 7 గంటల 28 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 10 గంటల 37 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 23 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 5 గంటల 59 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 31 నిమిషాల వరకు. ఈరోజు విశేషం నాగుల చవితి. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక శుద్ధ చతుర్థి తిథి. అయితే ఈరోజు హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన నాగుల చవితి జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. నాగుల చవితి అనేది నాగదేవతలకు పూజించే పండుగ. సర్పాల సమృద్ధి, సంతానం మరియు రక్షణకు ప్రతీకగా భావించబడతాయి. ఈరోజు భక్తులు, ముఖ్యంగా మహిళలు, పుట్ట వద్దకు వెళ్ళి పాలు, గుడ్లు, చలిమిడి, చిమ్మిలి వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ ఆచారం ద్వారా నాగదోషాలు తొలగిపోతాయని, సంతానం మరియు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. నాగులు శివుడికి అలంకరణ కాబట్టి ఈరోజు శివారాధన కూడా ప్రధానం. ఇది మన సంస్కృతిలో ప్రకృతి పట్ల, ముఖ్యమైన జంతువుల పట్ల గౌరవాన్ని తెలియచేస్తూ ఉంటుంది. పురాణాల ప్రకారం ఇది ఆదిశేషుని పూజించే రోజు. శనివారం నాగుల చవితి రావడంతో మరింత శుభప్రదం. ఈరోజు నాగదేవతల అనుగ్రహం కోసం వ్రతాలు, పూజలు చేసి ఉపవాసం పాటిస్తూ ఉంటారు. ఇక వీడియోకి వెళ్తే 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చంద్రుడు మీ 5వ స్థానంలో సంచరిస్తూ ఉండగా మీ సృజనాత్మక మరియు ఆత్మవిశ్వాసాలు బలంగా ఉంటాయి. విద్యార్థులు మరియు క్రీడాకారులు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రారంభించిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. అలానే సంతానం నుండి శుభవార్తలు వింటారు. అయితే అతి ఉత్సాహంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, జాగ్రత్త వహించడం మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. చంద్రుడు మీ 4వ స్థానంలో ఉండటం వలన ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మరియు సంతోషకరంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. తల్లి ఆరోగ్యం లేదా ఆమెకు సంబంధించిన విషయాలపై మీరు శ్రద్ధ చూపించవలసి రావచ్చు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి తగ్గించుకొని మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. మంచిది. మొత్తం మీదకు ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు చంద్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నందున మీ మాట తీరు మరియు సమాచార మార్పిడి అద్భుతంగా ఉంటాయి. మీడియా, మార్కెటింగ్ లేదా బోధనా రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. తోబుట్టువులు లేదా సన్నిహితులతో చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వారి నుండి సహాయం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరం. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. చంద్రుడు మీ 2వ స్థానంలో ఉండటం వల్ల మీ దృష్టి ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలు మరియు కుటుంబ సంక్షేమంపై ఉంటుంది. ఊహించని ధనలాభం లేదా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది. మీ మాట తీరు ద్వారా ఇతరులను ఆకట్టుకుంటారు. కానీ కటువుగా మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యులతో కలిసి విందు లేదా సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
సింహరాశి. ఈరోజు చంద్రుడు మీ రాశిలోనే సంచరిస్తున్నందున మీ ఆత్మవిశ్వాసం మరియు సానుకూల శక్తి శిఖరాన ఉంటుంది. మీరు ప్రారంభించిన పనుల్లో చొరవ తీసుకుంటూ ఉంటారు మరియు నాయకత్వం కూడా వహించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ఆరోగ్యం మరియు శారీరక శక్తి బాగుంటుంది, కానీ కొన్నిసార్లు తొందరపాటు వల్ల లేదా అహంభావం వల్ల ప్రదర్శించడం వల్ల ఇబ్బందులు రావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నా మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి. చంద్రుడు మీ 12వ స్థానంలో సంచరిస్తున్నందున ఈ రోజు ఖర్చులు లేదా దూర ప్రయాణాలపై దృష్టిని పెడతారు. కొంత మానసిక ఆందోళన లేదా పనిలో నిమగ్నమై ఒంటరితనం అనుభవించవచ్చు. ఆధ్యాత్మికమైన అన్వేషణ లేదా ధ్యానం వంటి సమయం కేటాయించడం వలన ప్రశాంతత లభిస్తుంది. అవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు చంద్రుడు మీ 11వ స్థానంలో ఉండటం వల్ల మీకు అన్ని విధాలుగా లాభాలు మరియు సామాజిక విజయాలు లభిస్తాయి. మీ కోరికలు నెరవేరడానికి అవకాశం కూడా ఉంది మరియు పాత మిత్రులను కలుసుకొని సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. పెద్దలు లేదా ఉన్నత అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. సామాజిక జీవితంలో చురుగ్గా ఉండి భవిష్యత్తు ప్రణాళికను చర్చించుకోవడానికి ఇది మంచి రోజు. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. చంద్రుడు మీ 11వ స్థానంలో సంచరిస్తున్నందున మీ దృష్టి పూర్తిగా వృత్తిపై లక్ష్యాల్ని మరియు ఉద్యోగపరంలో పురోగతిపై ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మరియు అధికారుల నుండి ప్రశంసలు లేదా సహకారం లభిస్తుంది. పనిలో అధికారం మరియు బాధ్యత పెరుగుతాయి. అయితే పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయాన్ని కేటాయించలేకపోవచ్చు. సమతుల్యత పాటించడం ముఖ్యం. మొత్తం మీదకు ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు చంద్రుడు మీ 9వ స్థానంలో ఉండటం వలన మీకు అదృష్టం మరియు సానుకూలత ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో పెద్దల సహాయం లేదా సలహాలు లభిస్తుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ దర్శనానికి లేదా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. చంద్రుడు మీ 8వ స్థానంలో సంచరిస్తున్నందున ఈ రోజు మీరు ఊహించని మార్పులు లేదా ప్రయోగాత్మకమైన విషయాలపై దృష్టిని సారిస్తారు. వారసత్వ ఆస్తి లేదా భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం మరియు అనవసరమైన వివాదాల జోలికి పోకూడదు. మానసిక స్థిరత్వం కోసం ధ్యానం చేయండి, మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు చంద్రుడు మీ 7వ స్థానంలో ఉండటం వల్ల మీ దృష్టి పూర్తిగా జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వామ్యంపై ఉంటుంది. భాగస్వామితో ఆత్మీయత పెరుగుతుంది మరియు సంబంధాలు మెరుగుపరవచ్చు. ఏదైనా కొత్త వ్యాపారం ఒప్పందం లేదా సామాజిక సమావేశాలకు హాజరు కావడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. మొత్తం మీదకు ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. చంద్రుడు మీ 6వ స్థానంలో సంచరిస్తున్నందున ఈ రోజు మీరు పనిలో చురుగ్గా ఉండి పోటీలను ఎదుర్కోవడానికి స్థిరంగా ఉంటారు. రుణాల విషయంలో కొంత స్పష్టత లేక పురోగతి లభిస్తుంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ముఖ్యం. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాలి. శత్రువుల కదలికను నిశితంగా పరిశీలించండి. వివేకంతో వ్యవహరించండి, శ్రేయస్కరం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.